హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం కేవీఎస్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ మనం వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. శాలరీ విషయాలు, అదేవిధంగా దాని యొక్క క్వాలిఫికేషన్ ఏంటిది, ఇంటర్వ్యూ ఏ విధంగా ఉంటుంది, సో దానికి సంబంధించిన విషయాలన్నింటినీ మనము తెలుసుకుందాం. వేకెన్సీస్ ఏ ఖాళీలు ఉన్నాయంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఎడ్యుకేషనల్ కౌన్సిలర్, అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేటర్, అదేవిధంగా స్పోర్ట్స్ కోచ్ అండ్ ఆర్ట్ కోచ్, అదేవిధంగా పీజీటీ మ్యాథ్స్ అండ్ పీజీటీ కామర్స్ ఉంది. అదేవిధంగా టీజీటీ ఇంగ్లీష్ అండ్ టీజీటీ మ్యాథ్స్ ఉంది. అదేవిధంగా పీఆర్టీ అంటే ప్రైమరీ టీచర్స్ సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి ఈ సబ్జెక్టులకు సంబంధించిన ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఖాళీలు ఎన్ని అని కూడా మెన్షన్ చేయలేదు. సో మొత్తానికైతే మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మీరు 24 ఆగస్టు 2024 సాటర్డే రోజు మార్నింగ్ 8 o'clock అక్కడ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. సో అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అవి నోటిఫికేషన్లో మనం క్లియర్గా చూద్దాం. దానికంటే ముందు ఒకసారి శాలరీ విషయాలు మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే టీజీటీ ఆల్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి శాలరీస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే నార్మల్గా మన లోకల్లో అంటే మన తెలంగాణ స్టేట్లో ఎక్కడ చేసినా ఈ టీజీటీ యొక్క జీతం అనేది ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ యొక్క శాలరీ అనేది 26,250గా ఉంటుంది. అదేవిధంగా మీరు దూర ప్రాంతాల్లో కానివ్వండి, కొద్దిగా నార్త్ ఇండియా సైడ్ కానివ్వండి, దూర ప్రాంతాల్లో వెళ్తే 31,250 ఉంటుంది. ఇంకా బార్డర్ సైడ్ వెళ్ళిపోతే ఎక్కడన్నా సో అక్కడ 33,750 రూపాయలు మీకు జీతం అనేది శాలరీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. టీజీటీకి సంబంధించినటువంటి శాలరీకి సంబంధించి విషయాలు. నెక్స్ట్ ఇక్కడ పీఆర్టీకి ప్రైమరీ టీచర్కి సంబంధించినటువంటి విషయాన్ని చూసుకున్నాం. నార్మల్గా అంటే మన లోకల్లో హైదరాబాద్లో మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత మన తెలంగాణ స్టేట్లో ఎక్కడ ఉద్యోగం వచ్చినా మీ యొక్క శాలరీ అనేది 21,250గా ఉంటుంది. కొంత దూర ప్రాంతాలకు వెళ్తే 26,250 ఇస్తారు. అదేవిధంగా నార్త్ ఇండియన్ సైడ్ వెళ్ళి బార్డర్ ఉంటాయి కదా మనకు బంగ్లాదేశ్ బార్డర్, ఇలా బార్డర్లో అయితే ఎక్కడైతే కేవీఎస్ స్కూల్స్ ఉన్నాయో అక్కడ ఒకవేళ మీరు జాబ్ చేస్తే అక్కడ మీకు శాలరీ 28,750 అయితే ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పీజీటీ ఆల్ సబ్జెక్ట్కి సంబంధించిన నార్మల్గా అయితే 27,500 రూపాయలు మీ శాలరీ ఉంటుంది. అదేవిధంగా హార్డ్గా అంటే మీకు ఇక్కడ దూర ప్రాంతాల్లో వెళ్తే 32,500గా ఉంటుంది. అదేవిధంగా వెరీ హార్డ్ అంటే మన నార్త్ ఇండియా సైడ్ వెళ్తే 35,000 మీకు ఈ పీజీటీకి సంబంధించినటువంటి శాలరీ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ మనం ఒకసారి క్లియర్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ఇక్కడ మీకు ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే ఇంటర్వ్యూ ఆధారంగా మీ యొక్క ఎంపిక అనేది ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా ఎప్పుడు ఉందంటే 24 ఆగస్టు 2024 సాటర్డే రోజు ఈ యొక్క ఇంటర్వ్యూ ఉంది. సో ఒకసారి మనము క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఇది మాత్రము కంప్లీట్లీ కాంట్రాక్ట్ బేసిక్గా అయితే ఖాళీలను అయితే నింపబోతున్నారు. ఇక్కడ మనం ఒక్కొక్క వన్ బై వన్ చూసుకుందాం. ఇది ఎక్కడ అంటే ఫస్ట్ మీకు ఇంటర్వ్యూ ఎక్కడ ఉంటుందంటే పిఎం శ్రీ కేవీ గచ్చిబౌలిలో, అంటే కేవీఎస్ స్కూల్ ఉన్నటువంటి పిఎం శ్రీ ఉంది కదా, గచ్చిబౌలిలో మనకు కేవీఎస్ స్కూల్ ఉంది. సో అక్కడ మీ యొక్క ఇంటర్వ్యూ ఉంటుంది ఆగస్టు 24, 2024. ఇక్కడ మార్నింగ్ 8 o'clockకి మీరు అక్కడ ఉండాలి. అప్లికేషన్ ఆర్ డైరెక్ట్ డౌన్లోడ్ టు బయోడేటా ఫామ్ ద వెబ్సైట్ అండ్ ఫీల్డ్ ఇన్ అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ బై హ్యాండ్ ఓన్లీ. అంటే ఇది మనకు వెబ్సైట్లో ఒక అప్లికేషన్ ఫామ్ ఉంది. మన యొక్క ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టాలి. దానికి పెట్టి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని జిరాక్స్ సెట్ పెట్టి దానికి ఒక ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎవరైతే అప్లై చేశారో ఆ క్యాండిడేట్ వెళ్ళాలి. అది కూడా రిజిస్ట్రేషన్ 8 AM నుండి అక్కడ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ షుడ్ సబ్మిట్ ద ఫిల్ ద అప్లికేషన్ డ్యూలీ పాస్డ్ విత్ లేటెస్ట్ ఫోటో అక్కడ అప్లికేషన్ ఫామ్లో పెట్టి జిరాక్స్ కాపీస్ అయితే పెట్టాల్సి ఉంది. తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ద అప్లికేషన్ షుడ్ బి ప్రజెంట్ ద వెన్యూ విద్యాలయ బై 8 AM. అంటే మనకు 24 రోజు ఆగస్టు 24 రోజు పొద్దున 8 o'clock అక్కడ చేరుకోవాలి. టీఏడిఎల్ ఎలాంటి మీకు డబ్బులు అయితే ఇవ్వబడవు అని కూడా వారు మెన్షన్ చేశారు. రైట్, ఇక మనమైతే క్వాలిఫికేషన్ ఒకసారి చూద్దాం. ఖచ్చితంగా ఈ ఉద్యోగాలకు టీజీటీ అండ్ పీఆర్టీ ఉద్యోగాలకు అంటే ప్రైమరీ టీచర్స్కి అండ్ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి కంపల్సరీగా సీటెట్ అనేది ఉండాలి. సీటెట్ ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు. దీనికి టీజీటీ అండ్ పీఆర్టీకి మాత్రమే. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్కి పీజీటీకి సీటెట్తో అవసరం అయితే లేదు. ఒకసారి మనము వీటి యొక్క క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఏముందని చూద్దాం. పీజీటీ పోస్టులకు అయితే 2 years ఇంటిగ్రేట్ అంటే మనకు పీజీ కంప్లీట్ అయి ఉండాలి. దాంతోపాటు బీఎడ్ కూడా సంబంధిత సబ్జెక్ట్లో బీఎడ్ కంప్లీట్ అయి ఉండాలి. ఇక్కడ మనకు పీజీటీలో కామర్స్ అండ్ మ్యాథ్స్ ఉంది. సో ఇక్కడ మీరు పీజీటీ అంటే పీజీలో మ్యాథ్స్, ఎంఎస్సి మ్యాథ్స్ కావచ్చు, ఎంఎస్సి అదేవిధంగా కామర్స్ కానీ చేసి అయితే ఉండాలి దేంట్లో పీజీలో. దాని తర్వాత బీఎడ్ కూడా కంప్లీట్ అయ్యి అయితే
ఉండాలి. ఇక్కడ మీకు ఇంటర్వ్యూ అనేది హిందీ లేదా ఇంగ్లీష్లో ఉంటుంది. అదేవిధంగా మీ టీచింగ్ కూడా హిందీ లేదా ఇంగ్లీష్లో చేయాల్సి అయితే ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ పీజీటీకి సంబంధించి సీటెట్ కానివ్వండి, ఎలాంటి టెట్ కానీ అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ టీజీటీకి సంబంధించి చూసుకున్నట్లయితే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ఇక్కడ తప్పకుండా మీరు 4 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ కావచ్చు లేదా బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీలో 50% మార్క్స్తో పాటు తప్పకుండా మీకు బీఎడ్ కంప్లీట్ అయి ఉండాలి. సో ఆ బీఎడ్లో సంబంధిత సబ్జెక్ట్ టీజీటీ ఇంగ్లీష్ కావచ్చు, టీజీటీ మ్యాథ్స్ కానీ ఉండాలి. దాంతోపాటు మీకు సీటెట్ అనేది కంపల్సరీగా టీజీటీ ఉద్యోగాలకైతే ఉండాలి. ఇది బీఎడ్ ఉండాలి. ఆ బీఎడ్లో మెథడ్స్ ఉండాలి, ఇంగ్లీష్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు. అదేవిధంగా దానికి సంబంధించిన సీటెట్ కూడా క్వాలిఫై అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ పీఆర్టీ ప్రైమరీ టీచర్స్ సంబంధించినటువంటి విషయాలను ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యాలి, 50% మార్క్స్ ఉండాలి. దాంతోపాటు డిప్లొమా కోర్సు కూడా కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటు సీటెట్ కూడా పేపర్ 1 క్వాలిఫై అయి ఉండాలి. సీటెట్ పేపర్ 1, టీజీటీకి ఏమో సీటెట్ పేపర్ 2 ఉండాలి. పీఆర్టీ ప్రైమరీ టీచర్స్కి ఏమో సీటెట్ పేపర్ 1 క్వాలిఫై అయితే ఉండాలి. ఇక్కడ తప్పకుండా మీ యొక్క ఇంటర్వ్యూ హిందీ లేదా ఇంగ్లీష్లో జరుగుతుంది. మీరు టీచింగ్ కూడా హిందీ లేదా ఇంగ్లీష్ మీడియంలో చేయాల్సి అయితే ఉంటుంది ప్రైమరీ టీచర్కి సంబంధించి. ఇక నెక్స్ట్ ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేటర్కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అదేవిధంగా ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్లో ఉండాలి. దాంతోపాటు పేపర్ 2 సీటెట్ క్వాలిఫై ఉండాలి. వీటి తప్పకుండా గ్రాడ్యుయేషన్ విత్ బీఎడ్. సో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉన్న ఎలిజిబుల్ అవుతారు. తప్పకుండా వీరు బీఎడ్లో స్పెషల్ ఎడ్యుకేషన్ అయితే చేసి ఉండాలి. 2 years అని చెప్తున్నారు. వీళ్ళకి సీటెట్ కూడా తప్పకుండా ఉండాలి. నెక్స్ట్ కోచెస్ ఫర్ స్పోర్ట్స్ అండ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్కి సంబంధించి విషయాన్ని చూసినట్లయితే వీరికి తప్పకుండా దాంట్లో డిప్లొమా అయి ఉండాలి. డిగ్రీ అండ్ గ్రాడ్యుయేషన్ ఫీల్డ్ అండ్ స్పెషలైజేషన్ ఉండాలి. వారు ఐసీటీ రూల్స్ ప్రకారం తప్పకుండా స్పోర్ట్స్లో అండ్ ఆర్ట్స్ సర్టిఫికేట్స్ అయితే వాళ్ళ దగ్గర ఉండాలి. దాని తర్వాత ఇక్కడ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్స్ ఇక్కడ రిజిస్ట్రేషన్ విత్ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వొకేషనల్ కౌన్సిలర్. ఇక్కడ చూసుకున్నట్లయితే వీరు తప్పకుండా నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ లేదా బీఎస్సీ సైకాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ రెగ్యులర్ సర్టిఫికేట్ ఆఫ్ 1 year డిప్లొమా ఇన్ గ్రాడ్యుయేట్. అయితే తప్పకుండా ఈ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్కు కంప్యూటర్ అప్లికేషన్ లేదా నాలెడ్జ్ ఉండాలి. దాంతోపాటు బీఎస్సీ లేదా బీఏ సైకాలజీ తప్పకుండా ఉండాలనేది, దాంట్లో డిప్లొమా చేసి ఉండాలనేది దీని యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఎడ్యుకేషనల్ కౌన్సిలర్కి సంబంధించి. ఇక్కడ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించి దాంట్లో స్పెషల్గా మీరు అంటే డిప్లొమా కోర్సు చేసి ఉండాలి. స్పెషల్ ఎడ్యుకేషన్లో బీఎడ్ చేసి ఉండాలి తప్పకుండా. దాంతోపాటు ఆర్సీ లేటెస్ట్ రూల్స్ అన్ని గైడ్లైన్స్ ఉండాలి. ఇక్కడ సీటెట్ కూడా తప్పకుండా పాస్ కావాలి స్పెషల్ ఎడ్యుకేషన్కి పేపర్ 2. ఇక ప్రైమరీ టీచర్స్కి సీటెట్ పేపర్ 1 క్వాలిఫై కావాలి. ఇంటర్లో 50% మార్క్స్ అడిగారు. అదేవిధంగా ఇక్కడ డిప్లొమాలో డిఎడ్ కంప్లీట్ చేసి కూడా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ టీజీటీకి చూసుకున్నట్లయితే ఇక్కడ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి 50% మార్క్స్ తోటి. దాని తర్వాత మీకు సంబంధిత సబ్జెక్ట్ టీజీటీ మ్యాథ్స్ అండ్ టీజీటీ ఇంగ్లీష్ వేకెంట్ ఉన్నాయి. దాంట్లో మీరు దాంట్లో బీఎడ్ మెథడ్స్ దాంట్లో మీకు ఉండాలి. సో అదేవిధంగా సీటెట్ పేపర్ 2 కూడా ఉండాలి. ఇక నెక్స్ట్ ఇక్కడ పీజీటీకి సంబంధించి పీజీ ఉండాలి తప్పకుండా, సీటెట్ అవసరం లేదు. రైట్, ఇక్కడ మనము చూసుకున్నట్లయితే మీకు కామర్స్ అండ్ మ్యాథ్స్కి సంబంధించి వేకెంట్ ఉంది పీజీటీలో. తప్పకుండా మీకు పీజీలో కామర్స్ ఉంటే కామర్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ పీజీలో మీకు మ్యాథ్స్ ఉంటే ఎంఎస్సీ మ్యాథ్స్ ఉంటే మ్యాథ్స్కి ఎలిజిబుల్ అవుతారు. దాంతోపాటు బీఎడ్లో కూడా మీరు తప్పకుండా ఆ యొక్క మెథడ్ అయితే చదివి అయితే ఉండాలి. ఇది ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి విషయాలు. తప్పకుండా మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళండి. అక్కడ రైట్, మీరు హైదరాబాద్ గచ్చిపౌలి కేవీఎస్కి వెళ్ళండి. అక్కడ అటెండ్ కాండి. August 24 రోజు రిజిస్ట్రేషన్ చేసుకొని తప్పకుండా వెళ్ళండి. మంచి శాలరీస్ ఉన్నాయి. ఎవరైతే తప్పకుండా వెళ్ళి అటెండ్ కాండి, అవసరం ఉన్నవారు జాయిన్ అవ్వండి. మంచి ఫీచర్ కూడా ఉంటుంది. మీకు టీచింగ్ స్కిల్స్ వస్తాయి, నాలెడ్జ్ కూడా తప్పకుండా వస్తుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఆ యొక్క జాబ్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యలో చాలామందికి ట్రాన్స్ఫర్స్ అయ్యాయి, చాలా వేకెంట్ ఏర్పడ్డాయి. కాబట్టి అందుకనేసే ఈ యొక్క రిక్రూట్మెంట్ మళ్ళీ చేస్తున్నారు మన యొక్క కేవీఎస్లో కాంట్రాక్ట్ ప్రాతిపాదికన. ఈ మధ్యలో చాలా ట్రాన్స్ఫర్స్ అయ్యాయి, ట్రాన్స్ఫర్స్ వల్ల వేకెంట్ ఏర్పడ్డాయి. ఇక్కడ మళ్ళీ న్యూ కేవీఎస్ అంటే రెగ్యులర్ టీచర్స్ వచ్చే వరకు మీ యొక్క పోస్ట్ అనేది ఉంటుంది, రెగ్యులర్ టీచర్స్ వచ్చే వరకు. సో దీంట్లో ఈ యొక్క మీరు ఏమేమి తీసుకెళ్ళి ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ ఆఫ్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, ఏదైనా ఒక ఆధార్ ప్రూఫ్ అయితే ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ తీసుకెళ్ళండి. ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, ఏదైనా ఒకటి
ప్రూఫ్ అయితే తీసుకెళ్ళండి. దాంతోపాటు మీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళండి. సర్టిఫికేట్స్ ఇంటర్ టీజీటీ వాళ్ళు డిగ్రీ వరకు, అదేవిధంగా పీజీటీ వాళ్ళు పీజీ సర్టిఫికేట్ వరకు, అంటే 10th to పీజీటీ వరకు, పీజీ వరకు మీకు సంబంధిత సబ్జెక్ట్కి సంబంధించిన సర్టిఫికేట్. ప్రైమరీ టీచర్స్ కూడా ఇంటర్ అండ్ డిప్లొమా కోర్సుకు సంబంధించిన విషయాలు, అదేవిధంగా సీటెట్ క్వాలిఫై అయినటువంటి మార్క్స్ మెమోని తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.